హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు కెరియర్ బిగ్ స్టడీ సర్కిల్. ఏపీపీఎస్సి నుండి మనకి రిలీజ్ అయిన డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్, సింపుల్గా దీన్ని డిఓ అంటారండి. ఇది మనకి రిజల్ట్స్ అయితే రావడం జరిగింది. క్లియర్గా ఇక్కడ చూసినట్లయితే డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద పోస్ట్ ఆఫ్ డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ ఇన్ ఏపీ ఎడ్యుకేషనల్ సర్వీస్ జనరల్ రిక్రూట్మెంట్. It is hereby informed that the list of candidates provisionally qualified for the mains examination to the post of Deputy Educational Officer in AP Educational Service. Notification number 14/2023 dated 22/12/2023 on the basis of the written examination objective type CBT. ఇప్పుడు జరిగిందంటే మనకి May 25th జరిగింది, 25/5/2024 ఆఫ్టర్నూన్. Is hosted on Commission website www.psc.ap.government.in. Mains exam dates will be intimated later in due course. అయితే మనకి డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ యొక్క రిజల్ట్స్ అయితే మనకి రావడం జరిగింది 25వ తేదీ, అంటే మే 25వ తేదీ దీని యొక్క ఎగ్జామ్ అయితే కండక్ట్ చేయడం జరిగింది. అయితే వీటి యొక్క రిజల్ట్స్ ఎలా చెక్ చేసుకోవాలి, ఇక్కడ మీకు వెబ్సైట్ ఉంది. ఆ వెబ్సైట్ నేను డిస్క్రిప్షన్లో లింక్ ప్రొవైడ్ చేస్తాను. అదేవిధంగా ఎవరైతే క్వాలిఫై అయ్యారో వాళ్ళందరి యొక్క లిస్ట్ కూడా మన టెలిగ్రామ్ ఛానల్లో అప్లోడ్ చేశాను. ఒకసారి ఆ టెలిగ్రామ్ ఛానల్లో పీడిఎఫ్ కూడా మీకు చూపిస్తాను, చూడండి. ఇది చూసినట్లయితే మనకి చూడండి, స్క్రీనింగ్ టెస్ట్ రిజల్ట్ డిఈఓ 14/2023. ఇక్కడ చూసినట్లయితే మనకి రిజల్ట్స్ అనేవి చూడండి వచ్చాయి. ఎవరైతే క్వాలిఫై అయ్యారో లిస్ట్ ఆఫ్ క్యాండిడేట్స్ ప్రొవిజనల్లీ క్వాలిఫైడ్ ఫర్ ది మెయిన్స్ ఎగ్జామినేషన్ అని చెప్పి ఇలా మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇది ఓవరాల్గా మనకి లిస్ట్ 27 పేజెస్ ఉన్నది, 27 పేజెస్ ఉన్నాయండి. ఇది కంప్లీట్గా మీరు మన ఛానల్లో టెలిగ్రామ్ ఛానల్లో చూడొచ్చు. ఎవరైతే క్వాలిఫై అదే ఇక్కడ మీ నెంబరు ఇక్కడ మీకు ఎక్సెల్ ఓపెన్ అయినైతే ఇక్కడ క్లిక్ చేసిన తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ ఏదో నెంబర్ ఇక్కడ చూడండి, నాకు 140/101/06 అండి. ఫర్ ఎగ్జాంపుల్ నా హాల్ టికెట్, అప్పుడు నా హాల్ టికెట్ నెంబర్ ఇదైతే ఈ నెంబర్ ఇక్కడ నేను కొడితే మాకు ఆ నెంబర్ ఉంది కాబట్టి ఇక్కడ డిస్ప్లే అయిపోద్ది, ఈ కలర్లో డిస్ప్లే అయిపోతుంది. కాబట్టి మీరు ఈజీగా చెక్ చేసుకోవచ్చు. కంప్లీట్గా మీరు లైన్ టు లైన్ వెతక అవసరం లేదండి. ఇక్కడ మీకు చర్చ్ బటన్లో మీరు ఏం చేస్తారంటే మీ హాల్ టికెట్ నెంబర్ అనేది ఎంటర్ చేసినట్లయితే మీ యొక్క రిజల్ట్ అనేది ఉంటే డిస్ప్లే అవుతుంది, లేకపోతే మీకు నెంబర్ లేకపోయినట్టే, అంటే మీరు క్వాలిఫై అయిపోయినట్టే. ఇన్ కేసు ఇంకా మనకి రిజెక్షన్ లిస్ట్ కూడా ఇస్తే ఆ రిజెక్షన్ లిస్ట్లో కూడా మీరు చెక్ చేసుకోవచ్చు. అప్పుడు మీరు ఏ లిస్ట్లో ఉంటే ఆ లిస్ట్లో మీరు ఎవరైతే ఇక్కడ ప్రిలిమ్స్ క్వాలిఫై అవుతారో వాళ్ళందరూ కూడా మెయిన్స్ ఎగ్జామ్ ఉంటుంది. వాళ్ళకి మెయిన్స్ ఎగ్జామ్ డేట్ కూడా మనకి త్వరలోనే ఇస్తారని చెప్తున్నారు. మీరు రెగ్యులర్గా మన వెబ్సైట్ని విజిట్ చేస్తూ ఉండండి. అదేవిధంగా మన ఛానల్ విజిట్ చేస్తుండండి. ఖచ్చితంగా ఆ వచ్చిన అప్డేట్ అనేది ఖచ్చితంగా మన ఛానల్లో ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ చూసినట్లయితే ఓవరాల్గా 27 పేజెస్. ఓవరాల్గా ఎంతమంది క్యాండిడేట్స్ క్వాలిఫై అయ్యారంటే 3957 మెంబర్స్ అనేవారు క్వాలిఫై అయ్యారండి. ఈ రిజల్ట్ ఎప్పుడు ఇచ్చిందంటే 27 అంటే నిన్న రావడం జరిగింది మనకి. సో నిన్న నైట్ రావడం జరిగిందండి రిజల్ట్స్ అనేవి. ఇది ఓవరాల్గా డిఈఓ రిజల్ట్స్ అనేవి. సో ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ ఆల్. జై హింద్.